న్యూస్. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బారసలో పలు డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. రాబోయేది మరల కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు. నిన్న తనను ఎంతమంది తిట్టినా అరెస్టు చేయట్లేదని అన్నారు. ఈ రోజు తాము రైతులకు సంఘీభావంగా వెళ్తామంటే కట్టడి చేశారని, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసత్యపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది పగటి కళ అని, ఇది అస్సలు జరగదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవబోదని, సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతుందని హరీష్ రావు ఏకిపారేశారు. పరిగి రైతులకు సంఘీభావం తెలిపేందుకు రెడీ అయిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు. గత 2.5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రశ్నిస్తే కేసులు పెడుతుందని, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారన్నారు. పరిగి లగిచర్ల రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో రామరాజ్యం లాంటి కేసీఆర్ రాజ్యం వస్తుందని అన్నారు. ఇది గడీల పాలన అని, రాక్షసుల పాలన అని ఏకిపారేశారు. 6 గ్యారంటీల పేరిట ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ రామరాజ్యమని, రాముడు ఎవరో రాక్షసుల పాలన ఎవరితో ప్రజలకు తెలుసని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే, మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు 3 పంటలు పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేయండి. ఏదైనా పనికిరాని భూములు, సాగుకు పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టండి పరిశ్రమలు. ఇవాళ మీరు నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో పాపం ఎస్సీ బీసీ రైతులున్నారు, పేద రైతులున్నారు, మంచిగా 2 పంటలు పండే భూములున్నాయి. గా భూములు ఎందుకు లాక్కుంటారనే మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ప్రజాస్వామ్యబద్దంగా ఆ ఊరికి వెళ్లి ఆ రైతుల్ని ఓదార్చి రైతులకు భరోసా కల్పించడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతసేపు ప్రజాస్వామ్యం అనిపించుకోదు. నీ పాలనంతా కూడా బోగస్ మాటలు, బోగస్ గ్యారంటీలు, అన్ని అబద్దపు మాటలతో నువ్వు ఇవాళ కాలం వెళ్లబుచ్చుతా ఉన్నావు. ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? రాముడు రాక్షసుడు అని మాట్లాడుతూ రావణాసుడు అని. ఎవరు రావణాసుడు? నువ్వు కాదు. నీకు మించిన రావణాసుడు ఉన్నాడా? నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ, పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు. వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో పేదల హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు, ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఒకనాడేమో ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు. ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా దోస్తులకో నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారంటీలు ఏమైనాయి? 3 నెలలకే పిల్ల పుడతాడా అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు లోకంలో 9 నెలలకు పిల్లలు పుడతారని. కానీ నువ్వే చెప్పినావు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలవుతాయి అన్నావు. అయినాయా అమలు? 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తాను, 900 రోజులైంది, ఏమైంది అని ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అవ్వాతాతల దగ్గరికి పోయి రాక్షసుడు ఎవడు అంటే రేవంత్ రెడ్డి అని చెప్తారు. ఇవాళ రైతన్నల దగ్గరికి పోయి రాక్షస పాలన ఏది అంటే రేవంత్ పాలన అంటారు. దిల్సుఖ్ నగర్ లోనో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లి నిరుద్యోగ యువకుల్ని అడిగితే రాక్షస పాలన ఎవరిది అంటే రేవంత్ రెడ్డిది అని చెప్తారు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా ఈ రాష్ట్రంలో అందరినీ బాధల్లో పెట్టినావు.
నువ్వు మోసం చేయండి ఎవరినుందా? ఈ పోలీసులను కూడా మోసం చేసినావు. పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, పోలీసులకు ఇచ్చే టీఏ బిల్లులు ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి ఇచ్చే స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది, పోలీసుల బండ్లలో డీజిల్ కు కూడా పైసలు ఇస్తలేవు నువ్వు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బరాబర్ ప్రతి స్టేషన్ కు నెలకు 75,000 వచ్చినాయి. 3 నెలలకు సరెండర్ లీవ్ వచ్చింది, నెల టీఏ బిల్లులు వచ్చినాయి. హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. రేవంత్ రెడ్డి అంటే గాన్ కేస్. మేము ఇలా వస్తుంటే రోడ్ల మీద బస్సుల్లో నుంచి ఆటో డ్రైవర్లు, మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు అన్న మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వు మళ్ళొస్తా అనేది పగటి కళ, మర్చిపోయిగా. నువ్వు మళ్ళొచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది. తెలంగాణలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఏప్రిల్ నెల కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ముఖ్యంగా రామగుండం, భద్రాచలం, పెద్దపల్లి, కాగజ్ నగర్, బెల్లంపల్లి వంటి ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఒకవైపు మాడు పగలగొట్టే ఎండలతో పాటు మరోవైపు వడకల్ల వానలు కురుస్తున్నాయి. ఈ రోజు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట లాంటి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. 3 రోజుల తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 10వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. బయటకు వెళ్లాలంటే తలపై టోపీ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు వెంట కూల్ డ్రింక్స్ వంటివి కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుదీనా నీళ్లు వంటివి తాగితే వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల డిహైడ్రేషన్ గురయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు వీలైనంతగా ఎండలో కాకుండా నీడలో ఉండి పని చేసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. వెళ్తే వదులుగా ఉండే దుస్తులు, కళ్లజోడు వంటివి పెట్టుకోవాలని నిపుణులైన డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రభుత్వం ముందు చూపు కొరవడంతో తెలంగాణలోని జలాశయాలు డెడ్ స్టోరేజ్ గా మారుతున్నాయి. యాసంగి సీజన్ చివరి దశలో ఉన్నందున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సకాలంలో పడకపోతే సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీరు తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 43.75 టీఎంసీలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312.05 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 176.06 టీఎంసీలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 80.50 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 28.85 టీఎంసీలు, నిజాం సాగర్లో 17.80 టీఎంసీల సామర్థ్యానికి 9.54 టీఎంసీలు, సింగూరులో 29.91 టీఎంసీల సామర్థ్యానికి 7.46 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టులో 9.66 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 4.71 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో కొనసాగితే రాష్ట్రంలో తాగునీటికి తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేసవి తీవ్రత మొదలవడంతో ఇళ్లలో రిఫ్రిజిరేటర్ల వాడకం పెరిగింది. ఈ సీజన్ లో మీరు లాభదాయకంగా నిరూపించగల ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనిని చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. డిమాండ్ ని బట్టి చూస్తే గణనీయమైన లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ వ్యాపారమే ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ. ఇదే వేసవి కాలంలో బాగా వృద్ధి చెందుతుంది. నగరంలో అయినా పల్లెటూరులో అయినా ఈ ఉత్పత్తిని ప్రతి చోట ఉపయోగిస్తారు. ఈ వ్యాపారంలోకి ప్రవేశించడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఆ వ్యాపారమే ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ. ఇది వేసవి కాలంలో బాగా వృద్ధి చెందుతుంది. నగరంలో అయినా పల్లెటూరులో అయినా ఈ ఉత్పత్తిని ప్రతి చోట ఉపయోగిస్తారు. ఈ వ్యాపారంలోకి ప్రవేశించడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. భారీ డిమాండ్, వ్యాపార విజృంభణ, పెద్ద రెస్టారెంట్లు, పబ్లలో మద్యం, శీతల పానీయాలు, షర్బత్, మాక్టైల్ గ్లాసులలో ఐస్ క్యూబ్లు అవసరమవుతాయి. ఈ ఐస్ క్యూబ్లను కేవలం ఈ ప్రదేశాల్లో కాకుండా వీధులు, పరిసర ప్రాంతాలు, గ్రామాల్లోని దుకాణాలలో కూడా కొనుగోలు చేస్తారు. వేడి పెరిగే కొద్దీ వాటికి డిమాండ్ మరింత పెరుగుతుంది. అందువల్ల డిమాండ్ సరఫరా పెరగడం వల్ల ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తల ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు మీ గ్రామం లేదా పట్టణం నుండి నగరానికి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు అలాంటి ప్రాంతంలో నివసిస్తుంటే అక్కడే ఫ్యాక్టరీని ప్రారంభించవచ్చు. ఎందుకంటే దీని డిమాండ్ నగరాలకే పరిమితం కాదు. అందువల్ల ఐస్ క్యూబ్ వ్యాపారం గొప్ప వృద్ధి అవకాశాలను, అతి తక్కువ నష్టాలను అందిస్తుందని చెప్పవచ్చు. గ్రామంలో వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత మీరు మీ ఉత్పత్తిని నగరాలకు
కూడా సరఫరా చేయవచ్చు. ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి అవసరమైన వాటిలో మీరు మొదట మీ సమీపంలోని పరిపాలన కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. దీని తర్వాత ఐస్ ను నిల్వ చేయడానికి మీరు ఒక పెద్ద ఫ్రీజర్ అవసరమవుతుంది. మీరు ఐస్ ను వివిధ డిజైన్లలో కూడా తయారు చేయవచ్చు. ఇది వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. స్థలం విషయానికి వస్తే ఫ్యాక్టరీని ప్రారంభించడానికి కనీసం 500 చదరపు అడుగుల స్థలం, శుభ్రమైన నీటి వనరు, విద్యుత్ కనెక్షన్ అవసరం. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. చిన్న తరహా ఐస్ క్యూబ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రారంభ దశలో మీరు సుమారు 2 లక్షల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక డీప్ ఫ్రీజర్, ఐస్ క్యూబ్ తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక ఫ్రీజర్ మార్కెట్ ధర సుమారు 50,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అదనంగా మీరు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెషిన్ తో సహా ఇతర పరికరాలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 1 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఖర్చు కావచ్చు. ఒక చిన్న యూనిట్ ని కొనుగోలు చేసి మీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ ను బట్టి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మరియు అవసరమైనప్పుడు భారీ యంత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఐస్ క్యూబ్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించే ముందు దానిపై కొంత పరిశోధన చేయండి. ఇది మీ ఐస్ ఉత్పత్తులను సులభంగా ఎలా విక్రయించవచ్చో, ఇప్పటికే ఉన్న ఉత్పత్తుల మధ్య మార్కెట్ ను ఎలా సృష్టించుకోవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఇప్పుడు ఐస్ క్యూబ్ వ్యాపారం నుండి వచ్చే అంచనా సంపాదనను అర్థం చేసుకుందాం. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభంలో 2 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే ప్రతి నెల 30,000 రూపాయల వరకు సంపాదించవచ్చు మరియు పెళ్లిళ్ళు లేదా ఇతర ఈవెంట్లలో పెరుగుతున్న డిమాండ్తో మీరు మీ సంపాదనను నెలవారీ 50,000 రూపాయల వరకు పెంచుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లో 1 కిలో ఐస్ క్యూబ్ ప్యాకెట్ ద్వారా 40 నుంచి 50 రూపాయలు ఉంటుంది మరియు ఇది ఆన్లైన్లో కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐస్ క్యూబ్లను అమ్మడానికి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దానికి బదులుగా మీ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతానికే కొనుగోలుదారులు తరలి వస్తారు. మీరు మీ ఐస్ను ఐస్ క్రీమ్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలు, కూరగాయల వ్యాపారులకు సులభంగా సరఫరా చేయవచ్చు. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. అలాగే పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. అటు 3 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని స్పష్టం చేసింది. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు, మార్కాపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగులు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు ఏపీలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా కోర్లాం 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేటలో 55.2 మిల్లీమీటర్లు, రాజాంలో 47.5 మిల్లీమీటర్లు, కోటపాల్లో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. అలాగే నిన్న కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడగా శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాలో పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. మరోవైపు ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా మార్కాపురం జిల్లా బోట్లగూడూరులో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేసింది. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక కొన్ని జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక 3 రోజుల తర్వాత తెలంగాణలో ఎండలు మొదలు కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ప్రజా సమస్యలు బయటకు రావద్దని బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సమస్యలపై మా ధర్మ యుద్ధం కొనసాగుతుందన్నారు. భూ దొంగలు చెలరేగుతున్నారని హైదరాబాద్ రంగారెడ్డి ఫ్యూచర్ సిటీ వాసులను హెచ్చరించారు. నాదర్గుల్లో 613/119 సర్వే నెంబర్ 374 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, సీలింగ్ కు లోబడి భూములు లేవన్నారు. 2020లో హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పిందని, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. కొంతమంది ఆ భూమి తమదని ఫేక్ డాక్యుమెంట్లతో ముందుకు వస్తున్నారని, తెలంగాణలో రాజ్యాంగం ఉందా అని మండిపడ్డారు. వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే వట్టినాగులపల్లి తర్వాత మానసా హిల్స్ సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పొంగులేటి కొత్వాల్గూడకు సంబంధించిన భూముల విషయం మాట్లాడినప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సుధపూస 18 గంటలు పనిచేస్తాడు, శుద్ధ పూస,
ఆయనకి ఏం తెలియదు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఏంది, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరు భూములు పంచుకునేట్టుగా ప్రయత్నం. ఇదేం చిల్లర రాజకీయమే. ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఏమైనా భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ ద బ్లడీ డ్యామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ది గవర్నమెంట్. నువ్వేం ఓనర్ కాదు ఇక్కడ. మీ తాత జాగీర్లు కావు తెలంగాణ భూమి. తరతరాలుగా రానున్నట్టు 100 సంవత్సరాల పాటు, 1000 సంవత్సరాల పాటు ఉండేటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి వారసత్వ సంపద ఇది. ఇది బయట బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టేస్ట్ 24 న్యూస్.